ఇదేమి ఫోటోగ్రఫీ అనుకుంటున్నారు. పెళ్ళి అంటే ఇప్పుడు పెళ్ళి అంటే ఫోటోగ్రఫీ. పెళ్ళి చేసేటువంటి ఒక పాస్టర్ కంటే, పాటల కంటే, వాక్యము కంటే పెళ్ళిని లీడ్ చేసేదంతా ఫోటోగ్రాఫర్లే. ఇంకా ఫోటోగ్రాఫర్ని పిలుచుకోండి, పెళ్ళి చేస్తాడు. ఇంకా సేవకుడు ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళి చేసేది ఫోటోగ్రాఫరే చెప్తుంటాడు, మీరు పక్కకి వెళ్ళండి, మీరు కనిపించకండి, మీరు వెనక్కి పోండి, మీరు ముందరికి రండి అని, మీరు కాసేపు పక్కకి వెళ్ళిపోండి అని. దానికి సేవకులందరూ అలవాటు పడిపోయారు. వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు సేవకు కూడా ఫాలో అవుతున్నారు. ఏంటంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, పెళ్ళి నడిపించేది సేవకుడు, పెళ్ళి యొక్క ఆధ్వర్యం సేవకుని యొక్క మధ్యలో జరగాలి కదా, కానీ పెళ్ళి లీడ్ చేసేది మాత్రం సేవకుడు కాదండి. ఇది చాలా నాకు అత్యంత ఆశ్చర్యకరమైనది కదా. అంటే పరిశుద్ధమైన స్థలములో, పరిశుద్ధుల మధ్య, పరిశుద్ధ దేవుని సన్నిధానములో మనం చేసేటువంటి వ్యవహారాలు ఏంటంటే అన్ని చిల్లర వ్యవహారాలే. దేవుని సన్నిధానములో వివాహం చేసుకోవడానికి వచ్చిన నీవు ఫోజులు కావాలా కదా. మూతి ఇటబెట్టు, చెయ్యి ఇటబెట్టు, తలకాయ అట్ల పెట్టు, ఆడబట్టుకో, ఈడబట్టుకో. అరే, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుకు దేవుని సన్నిధానంలో ఏం నేర్పించాలా? వాళ్ళు దేనికోసం వచ్చారు?